హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే బెలూన్ ఆర్చ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? ఆర్చ్ స్ట్రిప్ లేకుండా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఓకేనా? మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నారా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లైన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు వెంటనే చూడొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్. ఇప్పుడైతే మనం బెలూన్ ఆర్చ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఫస్ట్ మనం 2 బెలూన్స్ తీసేసుకొని మనం 2 బెలూన్స్ని ఇలా టై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇలా 2 బెలూన్స్ని ఇలా తీసుకొని ఇలా పెట్టేసి ఇలా అనాలి. ఇలా తిప్పేసామంటే ఇవి ఉంటాయి. ఇలానే అన్ని బెలూన్స్ను మనం చేసేసుకోవాలి. ఇలా అన్ని బెలూన్స్ని చేసేసుకుందాం. చూడండి, ఇలాంటి రిబ్బన్ ఉన్నా కానీ దీంతో అయినా చేయొచ్చు, లేదంటే మన దగ్గర లావు థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో చేయొచ్చు. అలాగే ఫిషింగ్ వైర్తో కూడా మనం ఇవన్నీ కట్టేయచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనైతే నా దగ్గర రిబ్బన్ ఉంది కాబట్టి దీంతో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇలా దీనికి ఒక టైం ఇలా తిప్పేసేయాలి. నెక్స్ట్ ఇలా పెట్టేసి దీని మీద చూడండి, ఇలా చూసుకోవాలి, మిడిల్కి రావాలి. ఇది ఇలా పెట్టేసి దీని నుంచి ఇలా ఈ కింది బెలూన్కి అలానే మళ్ళీ ఇంకో సైడ్ ఒక 2 బెలూన్స్కి మనం ఇలా పెట్టేస్తే అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని చూడండి, ఇలా కింది నుంచి ఇలా తీయాలి. నెక్స్ట్ ఇంకొకటి పెట్టేసుకొని పెట్టాం కదా, నుంచి ఈ కింది బెలూన్ నుంచి మనం తీయాలన్నమాట. ఇలా టై చేయాలి. ఇలా మొత్తం అన్నీ మనం చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం 4 కానీ కలర్స్ మన ఇష్టం. ఇలానే మనం నెక్స్ట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనం టోటల్ ఈ కలరే కావాలంటే ఈ కలర్ బెలూన్స్ని ఇలా మనం చేసేసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా అయితే నేను 2 కలర్స్ని ఇలా కట్టేశాను. ఓకేనా? చూడండి, ఇలా మన బెలూన్ ఆర్చ్ అనేది రెడీ అయిపోయింది.
ఇలా సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లోనే బెలూన్ ఆర్చ్ అనేది చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం పైన ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా అయితే నేనైతే ఆర్చ్ అనేది చేసేసి ఇక్కడ హ్యాంగ్ చేసేసాము. ఈజీగా మనమే ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. బయట వేరే వాళ్ళకి ఇచ్చి అమౌంట్ ఖర్చు పెట్టే బదులు ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డేస్కి అలా మనమే చేసుకోవచ్చు. నేనైతే ప్రతిసారి నేనే ఇలా చేస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్. చూడండి, ఇలా అయితే నేను స్టార్స్ కూడా దీనికి పెట్టేశాను. అలాగే 4th బర్త్డే కాబట్టి 4 పెట్టేశాను. ఇలా మనమే సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు.